నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా మా టైగర్ గాని కోసం ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాను. ఈరోజు కూడా ఏదో ఒక దిక్కు తీసుకొచ్చాను. బేకరీ సైడ్ వెళ్తే తింటాడేమో అని చెప్పి వాడు రెడీగా కూర్చొని నా కోసం. చిన్నపిల్లలు చాక్లెట్ కోసం ఏడ్చినట్టు రోడ్డు మీద వండుకొని ఏడ్చినట్టు మా టైగర్ గారు చికెన్ కోసం రోడ్డు మీద వండుకొని ఏడుస్తాడు. मैं इस दुनिया का राजा हूँ, मैं तो पापा हूँ, पापा इस दुनिया का पापा। ఈ రోజు నాకు తినడానికి ఏం తీసుకొచ్చావు విష్ణన్న? ఇక్కడ ఇక్కడ బాబు అక్కడ కాదు ఈడుంది టైగర్ టైగర్ అండ్ బైక్ 50-50 ఓకే. కింద వేసింది రా వద్దా అది తిను రా వేస్ట్ అవుతుంది తినవు ఏంటి తినేది బక్కి ఓ బక్కి అక్కడ నేను దాని పెట్టు 50 రూపాయలు చికెన్ అని తెప్ప. అవును మమ్మీ అవును, ఈ రోజు విష్ణన్న చికెన్ తీసుకురామ్మా. అనిపిస్తుండే ఈ మహానుభావుడు సాయి రాయుడు నాకు వరుసగా మామ అవుతాడు. బాబు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు ఒక గన్నిస్తారా? ఏమది ఇట్లా చేస్తుండేడు? చికెన్ తీసుకొస్తున్నావురా? యాక్టింగ్ చేస్తున్నాడు. చికెన్ కావాలి. మా చూసిరుగా మా టైగర్ ఎట్లా బోర్బకలో వండుకొని చెప్పి చిన్నపిల్లలు చాక్లెట్ కోసం ఏడ్చినట్టు ఎట్లా ఏడుస్తుండే చికెన్ కావాలని చెప్పి. కానీ ఫస్ట్ మిక్సీ రిపేర్ చేసుకున్న తర్వాత తీసుకొద్దాం అనుకున్నాము. మిక్సీ రిపేర్ చేపిస్తున్నాం ఇప్పుడు. ఎప్పుడు మాకు మిక్సీ ఏదైనా ఇంట్లో వస్తుంది మీ దగ్గరికి వస్తాం, మంచిగా రిపేర్ చేస్తాడు తక్కువ రేట్లో. మిక్సీ చేయించుకున్న తర్వాత టైగర్ అండ్ చికెన్ తీసుకెళ్దాం. 50 కిలో బరువు తీసుకుపోతుంది, 150 కిలో వేస్తే ఏమైంది? ఎంత వేయాలో అంత వేస్తే అది ఉంటుందేమో, లేకపోతే పోతుంది. ఓన్లీ చట్నీ కోసం ఉంది. పప్పు టమాటో మిర్చి ఇట్లాంటి చట్నీ వేసుకోవాలి. మొత్తానికి అయితే ప్లగ్ పెట్టి ఆన్ చేస్తుండే, మిక్స్ అనేది రిపేర్ చేసేసిండు. ఏం మామా బాగున్నావా? మిక్సీ రిపేర్ చేయించుకొచ్చారా? చికెన్ ఎందుకు తేలేదు? నాకు చికెన్ కావాలి. తీసుకొస్తున్నావు మిక్సీ తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసిన, పోయి చికెన్ తీసుకొస్తున్నా. ఊకే ఏడవకి నాకు చికెన్ కావాలి. ఏ మామా ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఏ మామ్ పగజర్ మామ్ సస్తో లేకపోతే
₹100 చికెన్ కొట్టిస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు ఏం తిన్నారు, నేను అసలుగా తిన్నాను. తింటే మా మమ్మీ, మా తమ్ముడు, మా టైగర్ ఆడే. టైగర్ కోసం నాకు తెలిసి చాలా స్పైసీగా అయినట్టుంది. ఆడు ముక్కలు తిని రైస్ వదిలేస్తే నేను ఎంతోమంది చిన్నపిల్లలను చూసినా కానీ అంటే చాక్లెట్ కోసం ఏడవడం, ఇలాంటి కుక్కని మాత్రం ఇప్పటివరకు చూడలే. ఇట్లా చిన్నపిల్లలలాగా ఏడవడము, నచ్చింది కావాలని చెప్పి ఏడవడం, అది అదృష్టం కొద్ది మా కుక్కనే తగల పడ్డది. ఇంతసేపు పట్టిందా వండడానికి? పెట్టు తొందరగా తినాం. ఓయమ్మ ఇదేంటి కారమైనట్టుంది, ఏంటి కొంచెం నాకే మంటలు వేస్తుంది. అమ్మ చాలా కారమైంది. తినరా ఇక్కడ మాత్రం నేను తినేసిన. ఈ రైస్ నువ్వు తిన్నట్లా వాడు, నాకేం వద్దు.